గుడ్ మార్నింగ్ షన్ ఇండియా అకాడమీ. వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా షన్ ఇండియా ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు అదే రకంగా షన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ ద్వారా ప్రజెంట్ ఈరోజు మనం టాపిక్లో భాగంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అంతర్జాతీయ అంశాలు. ఈ అంతర్జాతీయ అంశాల్లో ఇటీవల ఆఫ్రికా ఖండంలోని సుడాన్ దేశంలో సైనిక విభాగంలో ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న యొక్క పోరాటం, సాధారణ ప్రజల యొక్క జనజీవన స్రవంతి మొత్తానికి అంటే దాదాపుగా వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేలాది మంది ప్రజలు శరణార్థులుగా మిగిలిపోయారు. మరియు వేలాది మంది ప్రజలు సుడాన్ దేశం నుంచి ఇతర దేశాలకు మైగ్రేటెడ్ అంటే వలస వెళ్ళిపోతున్న క్రమంలో అసలు సుడాన్ దేశానికి ఏమైంది, సుడాన్ దేశం ఈ రకంగా జరిగేందుకు ప్రధాన కారకులు ఎవరు, అసలు ఈ సుడాన్ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏమిటి, మరి ఈ రకంగా చూస్తున్న సుడాన్ కంట్రీ వాస్తవంగా ఏమిటి అంటే ప్రపంచంలో అత్యధిక దేశాలను కలిగి ఉన్న ఖండం ఎవరంటే ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో ప్రధాన దేశాల్లో సుడాన్ దేశము ఒకటి. ఓకే, రైట్. సుడాన్ దేశము ఆఫ్రికా ఖండంలో వైశాల్య పరంగా మూడవ పెద్ద దేశము సుడాన్. ఆఫ్రికా ఖండంలో వైశాల్య పరంగా మూడవ పెద్ద దేశం ఎవరబ్బా అంటే సుడాన్ దేశము. ఆఫ్రికా ఖండంలో వైశాల్యంలో అతిపెద్ద దేశము మొదటి దేశము అల్జీరియా. వైశాల్యంలో అతిపెద్ద దేశం మొదటి స్థానంలో ఎవరు అంటే అల్జీరియా. రెండవ స్థానంలో కాంగో, రెండవ స్థానంలో కాంగో దేశము. మూడవ స్థానంలో సుడాన్. మరి ఈ రకంగా ఉండబడే సుడాన్ దేశము ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధానికి కారణం ఎవరు, ఏం జరుగుతుంది సుడాన్లో అనేది ఒక్కసారి మనం ఈ టాపిక్లో చూద్దాం, మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం మిత్రులారా. ఓకే, రైట్. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం ఆఫ్రికా ఖండంలో ప్రధాన దేశాలు ఒకటి సుడాన్. సుడాన్ దేశం ఆఫ్రికా ఖండంలో వైశాల్యంలో మూడవ పెద్ద దేశం అండి సుడాన్. వైశాల్యంలో మొదటి స్థానము. ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏమిటి అంటే అల్జీరియా. ఓకే, వైశాల్యంలో ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఎవరబ్బా అంటే అల్జీరియా. అల్జీరియా మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఆఫ్రికా ఖండంలో వైశాల్యంలో అల్జీరియా తర్వాత రెండవ స్థానంలో ఉన్న దేశం ఎవరబ్బా అంటే కాంగో. రెండవ స్థానంలో ఉన్న దేశము కాంగో. ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలో వైశాల్యంలో మూడవ స్థానంలో ఉన్న దేశము మరియు అరబ్ ప్రపంచంలో అతిపెద్ద దేశం ఎవరు అంటే సుడాన్. మరి ఈ రకంగా ఉండబడే సుడాన్ దేశం భౌగోళికంగా ఆఫ్రికా ఖండంలో ఉండే ఈ దేశం యొక్క ప్రత్యేకత. ఓకే, మరియు ఈ యుద్ధానికి గల ప్రధాన కారణము దేశంలో అంతర్యుద్ధానికి ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా అంటే మనం కమ్యూనిటీస్ బేస్గా తీసుకున్నట్లయితే, జాతుల పరంగా తీసుకున్నట్లయితే అత్యధిక మంది ప్రజలు సుడాన్ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు అంటే అరబ్ కమ్యూనిటీకి చెందుతారు, అరబ్బులు. సుడాన్ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరబ్బా అంటే అరబ్బులు. ఓకే, సుడాన్ మరియు ఈజిప్ట్, జోర్డాన్, అదే రకంగా పలస్తీనా. ఓకే, రైట్. పలస్తీనా దేశాల్లో, ఇరాన్, ఇరాక్ దేశాల్లో కూడా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, ఈ దేశాల్లో అరబ్బుల యొక్క వాళ్ళ జనాభా చాలా ఎక్కువ. అలాంటి దేశాల్లో సుడాన్ కూడా ఒకటి. ఓకే, రైట్. ఈ రకంగా ఉండబడే సుడాన్ దేశం మరి ఎక్కడ ఉంది ఇది అంటే ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగంలో ఉంటుంది మిత్రులారా సుడాన్. అయితే కొన్నిసార్లు వివిధ పోటీ పరీక్షల్లో ఏం చేస్తున్నారంటే అది లొకేషన్ అడుగుతున్నారండి. అంటే ఈ దేశము ఈ ఖండంలో ఏ ప్రాంతంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మిత్రులారా, ఆసియా ఖండంలో దక్షిణ ప్రాంతంలో, ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉండే 8 దేశాల కూటమి కలిసే ఏర్పాటు చేయబడిన ప్రధాన యొక్క రాజకీయ కూటమి సార్క్గా పిలుస్తున్నాం. ప్రధాన రాజకీయ కూటమి సార్క్ అనే పేరుతో పిలుస్తున్నాం. సార్క్ మీన్స్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి సార్క్. అదే స్థాయిలో అంటే భౌగోళికంగా ఆ ప్రాంతంలో ఉన్న దేశాలు
అంటే మనం ఒక కూటమిగా ఏర్పడిన దేశాల్లో భాగంగా చూసిన క్రమంలో సార్క్ ఒకటి, ఆసియా ఖండంలో దక్షిణ ప్రాంతంలో. మరి ఇప్పుడు మనం కాంటెంట్లో మనం చెబుతున్న టాపిక్లో భాగంగా సుడాన్ అనే దేశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది కదా. ఇది ఆఫ్రికా ఖండంలో ఏ ప్రాంతంలో ఉంటుంది, లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది ఆఫ్రికా ఖండంలో సుడాన్ దేశము. ఓకే రైట్. మరి ఈ రకంగా ఉండబడే సుడాన్ దేశానికి బౌండరీ లైన్స్, సుడాన్ దేశానికి బౌండరీలుగా ఇగో ఇది సుడాన్ అండి. మీరు మ్యాప్లో కనుక చూస్తే మిత్రులారా కనిపిస్తుంది, ఇది సుడాన్. సుడాన్ యొక్క రాజధాని ఖార్తూమ్. సుడాన్ దేశం యొక్క రాజధాని ఏమిటబ్బా అంటే ఖార్తూమ్ పట్టణము. సుడాన్ దేశానికి సరిహద్దులుగా ఉత్తర ప్రాంతంలో, సుడాన్ దేశానికి సరిహద్దులుగా ఉత్తర ప్రాంతంలో ఈజిప్ట్ దేశము ఉంది. సుడాన్ దేశానికి సరిహద్దులుగా ఇదిగో చూడండి, పటం పై భాగంలో ఉండేది ఉత్తరం కాబట్టి ఉత్తర ప్రాంతంలో ఈజిప్ట్ దేశము సుడాన్కు సరిహద్దుగా ఉంది. ఆ తర్వాత సుడాన్ దేశానికి ఈశాన్య సరిహద్దుగా, సుడాన్ దేశానికి ఈశాన్య సరిహద్దుగా రెడ్ సీ, ఎర్ర సముద్రము ఉంటుందండి. సుడాన్ దేశానికి ఈశాన్య సరిహద్దుగా ఎర్ర సముద్రము, రెడ్ సీ ఉంది సుడాన్ దేశానికి ఈశాన్య సరిహద్దుగా. తర్వాత సుడాన్ దేశానికి తూర్పు ప్రాంతంలో సరిహద్దు దేశాలు ఎరిట్రియా మరియు ఇథియోపియా. సుడాన్ దేశానికి తూర్పు ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాలు ఏమిటి అంటే ఎరిట్రియా మరియు ఇథియోపియా దేశాలు. ఎరిట్రియా, ఇథియోపియా దేశాలు దీనికి తూర్పు ప్రాంతంలో సరిహద్దుగా ఉన్నాయి. ఆ తర్వాత ఆగ్నేయ ప్రాంతంలో, సుడాన్కు ఆగ్నేయ ప్రాంతంలో కెన్యా మరియు ఉగండా దేశాలు ఉన్నాయి. సుడాన్కు ఆగ్నేయ ప్రాంతంలో కెన్యా మరియు దేశాలు, ఉగండా దేశాలు ఉన్నాయి, కెన్యా మరియు ఉగండా. ఆ తర్వాత సుడాన్ దేశానికి నైరుతి భాగంలో కాంగో దేశం ఉంటుంది. ఏమన్నాను ఇంతకుముందు, అల్జీరియా తర్వాత వైశాల్యంలో సుడాన్ దేశంలో రెండో పెద్ద దేశం ఎవరు అంటే కాంగో. ఓకేనా. ప్రపంచంలో అతిపెద్ద రాగి క్షేత్రము, ద బిగ్గెస్ట్ కాపర్ మైన్ ఇన్ ద వరల్డ్ కటంగా. కటంగా అనే రాగి క్షేత్రం ఎక్కడుందంటే కాంగో దేశంలో ఉంటుంది. ఇది సుడాన్ దేశంలో. ఆ తర్వాత రైట్, సుడాన్కు వెస్టర్న్ పశ్చిమ ప్రాంతంలో చాద్ దేశం ఉంటుంది. ఇదిగో సుడాన్ దేశానికి పశ్చిమ ప్రాంతంలో చాద్ దేశం ఉంటుంది. ఇక్కడ ఎరిట్రియా తూర్పు భాగంలో మీరు చూస్తారు. ఓకే రైట్, అంటే చాద్ దేశము పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది. తర్వాత సుడాన్కు వాయువ్య ప్రాంతాన, సుడాన్కు వాయువ్య ప్రాంతాన ఉండే ప్రధానమైన దేశం ఎవరబ్బా అంటే లిబియా. లిబియా యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే లిబియా దేశంలోని అజీజియా పట్టణము ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నగరంగా అజీజియా వార్తల్లోకి వచ్చింది. తర్వాత సుడాన్ దేశానికి సౌత్ రీజన్ అంటే దక్షిణ ప్రాంతంలో ఉండేది ఏమిటంటే, సుడాన్ దేశానికి దక్షిణ ప్రాంతంలో ఉండేది ఈ దేశం నుంచి విడిపోయిన 2011వ సంవత్సరంలో విడిపోయిన సౌత్ సుడాన్ ఉంటుందండి. సుడాన్ ఏమైందంటే ఉత్తర భాగము నార్త్ సుడాన్ గాను, ఉత్తర సుడాన్ రాజధాని ఖార్తూమ్, సుడాన్ దక్షిణ భాగము విడిపోయింది కాబట్టి అది దక్షిణ సుడాన్. దక్షిణ సుడాన్ దేశం యొక్క రాజధాని ఏమిటి అంటే జూబా. దాని గురించి నేను చెప్తున్న క్రమంలో ఆ దక్షిణ సుడాన్ ప్రత్యేకత కూడా ఇందులో చెప్పేస్తాను మిత్రులారా. రైట్, ఓకే. దక్షిణ భాగంలో దక్షిణ సుడాన్ ఉంది, ఇది భౌగోళిక. తర్వాత సుడాన్ దేశం యొక్క రాజధాని ఏమిటి అంటే ఇది ఉత్తర సుడాన్ అనుకోవాలి. ఓకే రైట్, సుడాన్ దేశం యొక్క రాజధాని ఉత్తర సుడాన్ యొక్క, ఎందుకంటే సుడాన్ విడిపోయింది కదండి. ఉత్తర సుడాన్ యొక్క రాజధాని ఏమిటి అంటే ఖార్తూమ్ పట్టణం. ఈ సిటీ ఖార్తూమ్ నగరం. రైట్, ఓకే. తర్వాత ఈ సుడాన్ అనే దేశము ప్రారంభంలో అనగా అధిక కాలము బ్రిటిష్ వారి పాలకుల ఆధీనంలో ఉంది. బ్రిటిష్ దేశానికి మైగ్రేటెడ్ వలస దేశంగా ఉంది. ఎప్పటి వరకు ఉంది అంటే 1953వ సంవత్సరం వరకు బ్రిటిష్ పాలకుల యొక్క వలస దేశంగా ఉంది సుడాన్. 1953వ సంవత్సరంలో సుడాన్ దేశము బ్రిటన్ యొక్క దేశం నుండి స్వాతంత్రం పొంది స్వాతంత్రాన్ని పొంది తనకు తానుగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది సుడాన్. ఎప్పుడు 1953లో. తర్వాత సుడాన్ దేశానికి వచ్చిన యొక్క అడ్మినిస్ట్రేటర్ అంటే పాలకుల విభాగంలో మనం చూసినట్లయితే అధిక కాలం సుడాన్ దేశాన్ని పరిపాలించిన డిక్టేటర్, అతిపెద్ద నియంతగా ఈ దేశాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరు అంటే ఓకే ఒమర్ ఆల్ బషీర్.
ఏం పేరు ఇతని పేరు? ఒమర్ ఆల్ బషీర్. ఈ ఒమర్ ఆల్ బషీర్ అనబడే ఈ వ్యక్తి దాదాపుగా 3 దశాబ్దాల కాలము సుడాన్ దేశాన్ని పరిపాలించాడు. అంటే సుమారు 30 సంవత్సరాలు ఇతను సుడాన్ దేశాన్ని పరిపాలించాడు నియంతృత్వంతో. ఎవరతను? ఒమర్ ఆల్ బషీర్. ఈ ఒమర్ ఆల్ బషీర్ తొలిసారిగా సుడాన్ దేశానికి అధ్యక్షుడిగా 1989లో ఎన్నికయ్యాడు. సుడాన్ దేశానికి అధ్యక్షుడిగా 1989లో ఎన్నికై అప్పటి నుంచి ఇక మొదలు 2019 వరకు అంటే 30 సంవత్సరాలు ఇతను సుడాన్ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశాడు ఒమర్ ఆల్ బషీర్. అంటే నియంతృత్వంగా పనిచేశాడు. అయితే ఒమర్ ఆల్ బషీర్ కాలంలో సుడాన్ దేశము అభివృద్ధిలో వెనుకబడిపోయింది, అలజడులు పెరిగిపోయాయి. సమాజంలో అంటే సాధారణంగా సమాజంలో ఏమైపోయిందంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిపోయి, నిరుద్యోగం పెరిగిపోయి, మరియు సైన్యం యొక్క అణిచివేత ఎక్కువ అవడం వల్ల మానవ హక్కులను కోల్పోయి ప్రజాస్వామిక వాదులకు మరియు ఒమర్ ఆల్ బషీర్ ప్రభుత్వానికి ప్రతిసారి దేశంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, ఘర్షణ వాతావరణం ఏర్పడిపోయింది. ఎక్కడ? ఇతని కాలంలో 1989 నుంచి 2019 వరకు. ఓకే, రైట్. అంటే నియంతృత్వ పాలకుడు ఈయన. తర్వాత నెక్స్ట్ వన్ ఆ రోజుల్లో ఆఫ్రికా ఖండాన్ని పరిపాలిస్తున్న వివిధ దేశాల యొక్క నియంతృత్వమైన అధ్యక్షంలో నియంత డిక్టేటర్ రూలింగ్లో ఒమర్ ఆల్ బషీర్ ఒకరు. అంటే ప్రధాన నియంతల్లో ఈయన కూడా ఒకరు. ఒమర్ ఆల్ బషీర్ ఒకడు, రైట్, సుడాన్ యొక్క అధ్యక్షుడు. తర్వాత 2009వ సంవత్సరంలో సుడాన్ దేశంలో మానవ హక్కుల కోసము కృషి చేస్తున్న యొక్క ప్రజలు మరియు అణచివేయబడిన ప్రజలు, అత్యధిక మంది ప్రజలు ఇక్కడ ఒమర్ ఆల్ బషీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ రోడ్ల మీదకి వచ్చారు. ఎప్పుడు? 2009లో. ఈ నిరసనకారుల పైన సుడాన్ సైన్యం జరిపిన దాడిలో సుమారు 207 మంది ప్రజలు మరణించారు. 207 మంది ప్రజలు మరణించారు. అంటే ఇది ప్రధానంగా ఇక్కడ ఒమర్ ఆల్ బషీర్ కాలంలో జరిగిన అతిపెద్ద సంఘటన. అంటే మానవ హక్కులను అణచివేయడం మరియు అదే రకంగా ప్రజలు తీవ్రమైన దారిద్ర్య రేఖ దిగువన పడిపోయారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిపోయింది ఈ కాలంలో, రైట్. ఇది అంతర్యుద్ధానికి కారణమైంది. తర్వాత రైట్, ఎందుకు అంటే ఈయన ఒమర్ ఆల్ బషీర్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నియంతృత్వ పాలన ఆధారంగా సైన్యాన్ని తన ఆధీనంలో ఉంచుకొని నిరసనకారుల పైన విచక్షణ రహితంగా దాడులు జరపడం, కాల్పులు జరపడం వల్ల ఏమైపోయిందంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ టోటల్గా ముగిసిపోయింది, కొలాప్స్ అయిపోయింది. అలాంటి సందర్భంలో దాదాపుగా అధిక సంఖ్యలో మానవ హక్కుల కోసం కృషి చేస్తున్న వారు హత్యకు గురి కావడం, లేదా కిడ్నాపింగ్ అపహరణ గురి కావడం, లేదా వారి ఆచూకీ దొరకకపోవడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను నిర్బంధించడంతో ఇతని పైన ఒమర్ ఆల్ బషీర్ పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంతర్జాతీయ నేర న్యాయస్థానము ICC ఇతనిని దోషిగా నిర్ధారించింది. ICC చే దోషిగా నిర్ధారించబడిన మొదటి దేశ అధ్యక్షుడు ఎవరు అని కనుక రేపు పొద్దున ఎగ్జామ్లో అడిగితే ఒమర్ ఆల్ బషీర్ సుడాన్ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు. ఆయన ఎప్పుడు అంటే ICC చే ఈయన అంతర్జాతీయ నేర న్యాయస్థానము దోషిగా ప్రకటించిందంటే 2009 అనేది మిత్రులారా గుర్తుంచుకోవాలి. అంటే ఇది ఒమర్ ఆల్ బషీర్ కాలంలో, పరిపాలనా కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన. తర్వాత రైట్, అదే చెప్తున్నా కదా, ICC చే దోషిగా నిర్ధారించబడిన మొదటి దేశ అధ్యక్షుడు ఎవరంటే ఒమర్ ఆల్ బషీర్, సుడాన్ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు. ఓకే, రైట్. ఆ తర్వాత 2011వ సంవత్సరంలో అంటే 2009 నుంచి క్రమంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోవడం, ఆహార పదార్థాల కొరత ఏర్పడడం, లక్షలాది మంది ప్రజలు తమ హక్కుల కోసం రోడ్ల మీదకి రావడం, మరియు ఆ ప్రజలకు తరపున వాదించే మానవ హక్కుల సంఘాలు కానీ మరియు అదే రకంగా
ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తులు అదృశ్యమైపోవడంతో సుడాన్ దేశంలో ఈ ఘర్షణ వాతావరణం 2009లో ప్రారంభమై 2 సంవత్సరాలు అనక 2011 నాటి వరకు దేశవ్యాప్తంగా ఈ జాతుల మధ్య ఘర్షణ వల్ల సుడాన్ దేశము 2గా విడిపోయింది. ఒకటి సుడాన్ దేశంలోని ఉత్తర భాగమే అది ఉత్తర సుడాన్గా, సుడాన్ దేశంలోని దక్షిణ భాగమే అది దక్షిణ సుడాన్గా విడిపోయింది. ఎప్పుడు 2011లో సుడాన్ ఒమర్ ఆల్ బషీర్ పాలనా కాలంలోనే ఈ దేశం 2గా విడిపోయింది, ఉత్తర మరియు దక్షిణ సుడాన్లుగా విడిపోయింది. ఆ ఉత్తర సుడాన్ రాజధాని ఏమిటంటే ఖార్తూమ్. ప్రస్తుతం ఘర్షణ జరుగుతున్న దేశం ఎవరు అంటే ఉత్తర సుడాన్ రాజధాని ఏమిటంటే ఖార్తూమ్. ఇది విడిపోయిన దేశం ఎవరంటే సుడాన్ నుంచి దక్షిణ ప్రాంతము, ఇది దక్షిణ సుడాన్. ఎప్పుడు 2011వ సంవత్సరంలో ఈ రకంగా సుడాన్ దేశం 2గా డివైడ్ చేయబడింది. తర్వాత ఈ సుడాన్ నుంచి విడిపోయిన దక్షిణ భాగమే దక్షిణ సుడాన్ దేశంగా ఏర్పడింది. ఈ దక్షిణ సుడాన్ దేశంగా ఏర్పడిన దక్షిణ సుడాన్ యొక్క రాజధాని ఏమిటబ్బా అంటే జూబా. దక్షిణ సుడాన్ రాజధాని ఏమిటి? జూబా. ఉత్తర సుడాన్ రాజధాని ఏమన్నాను? ఖార్తూమ్. దక్షిణ సుడాన్ రాజధాని జూబా. తర్వాత ఈ రకంగా ఉండబడే దక్షిణ సుడాన్ 2011వ సంవత్సరం జూలై నెల 9 రోజున 2011వ సంవత్సరం జూలై నెల 9 రోజున ఇక్కడ యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలో 193వ సభ్య దేశముగా దక్షిణ సుడాన్ యుఎన్ఓలో సభ్యత్వాన్ని పొందింది. 193వ సభ్య దేశంగా దక్షిణ సుడాన్ యుఎన్ఓలో సభ్యత్వాన్ని పొందింది. తర్వాత 2019వ సంవత్సరం ఏప్రిల్ నెల 19 రోజున 2019వ సంవత్సరం ఏప్రిల్ నెల 19 రోజున ఒమర్ ఆల్ బషీర్ సుడాన్ యొక్క నియంత, సుడాన్ యొక్క డిక్టేటర్ ఒమర్ ఆల్ బషీర్, ఏం పేరు? ఒమర్ ఆల్ బషీర్. ఈయన 2019వ సంవత్సరం ఏప్రిల్ నెల 19 రోజున తన యొక్క అధ్యక్ష పదవిని కోల్పోయాడు. ప్రజల యొక్క తిరుగుబాటు ఎక్కువ అయిపోయింది, సైన్యం యొక్క చేజారిపోయింది. ఈ ఘర్షణలకు ప్రధాన కారణంగా అధ్యక్షుడు ఏం చేశాడు? తన పదవిని కోల్పోయాడు, అరెస్ట్ చేయబడ్డాడు సైన్యం చేత అరెస్ట్ చేయబడ్డాడు. ఒమర్ ఆల్ బషీర్ ఎప్పుడు? 2019 ఏప్రిల్ నెల 19 రోజున. తర్వాత ఏమన్నాను? ఇతని పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సైనిక తిరుగుబాటు ప్రారంభం అయిపోయింది 2019లో. ఈ తిరుగుబాటు ఎప్పటి వరకు ఉందంటే దాదాపుగా 4 నెలల కాలం. అంటే సైన్యంలో ఒక వర్గము ఒమర్ ఆల్ బషీర్ను సమర్థించే వాళ్ళు ఉన్నారు, రెండో వర్గము అతను వ్యతిరేకించే వర్గంగా సైన్యం 2 గ్రూపులుగా విడిపోయింది సుడాన్ దేశంలో. దాంతో దాదాపుగా 2019వ సంవత్సరంలో దాదాపుగా 4 నెలల పాటు దేశవ్యాప్తంగా అంతర్యుద్ధం జరిగింది. ఈ మిశ్రాయితమైన సంఘటనలో వందలాది మంది సుడాను పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. అంటే ఇది ఈ రకం జరిగిన యొక్క ప్రక్రియ. 4 నెలల తర్వాత ఏమైపోయిందంటే సైనిక అధికారులకు మరియు డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామిక వాదులకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఒమర్ ఆల్ బషీర్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అధికారం కోసము సైనిక అధికారుల మధ్య మరియు ప్రజాస్వామ్యవాదుల మధ్య జరిగిన ఒక ఒప్పందానికి వచ్చారు 4 నెలల తర్వాత. ఆ ఒప్పందం ప్రకారం ఏమిటంటే తాత్కాలికంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత దేశంలో ఎన్నికలు నిర్వహిద్దాం, కానీ ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అన్నీ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేద్దాం అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు. దాంతో ఏమైపోయిందంటే ఈ ఒప్పందం ప్రకారం పాలనా కౌన్సిల్ ఏర్పడింది సుడాన్ దేశంలో. ఈ ఒప్పందం ప్రకారం అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్, పాలనా కౌన్సిల్ చేతిలో అధికారాలు పెట్టారు. పాలనా కౌన్సిల్ ఏర్పడింది సుడాన్ దేశంలో. తర్వాత సుడాన్ యొక్క ప్రధానిగా అంటే కౌన్సిల్ యొక్క ప్రధానిగా సైనిక అధికారుల ఒకడైన అబ్దుల్లా అందాజ్ను కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా నియమించి ఎప్పుడు 2019 ఆగస్టు మాసంలో సుడాన్కు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడిన వ్యక్తి ఎవరంటే అబ్దుల్లా అందాజ్ను కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా నియమించారు. సైనిక అధికారులు ఇతడు ఒకడు, అతని చేతిలో అధికారాన్ని నిర్ణయించారు.
ఆ తర్వాత నిర్ణయం చేంజ్ చేస్తారు 2023 సంవత్సరం, అంటే రాబోయే 4 సంవత్సరాల్లో 2023 సంవత్సరంలో సుడాన్ దేశంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ఎన్నికల ఆధారంగా దేశంలో ఏ ప్రభుత్వాన్ని అయితే ఎక్కువ మంది ప్రజలు ఎన్నుకుంటారో ఒక డెమోక్రాటిక్ రూలింగ్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు 2023 వరకు కౌన్సిల్ అధికారంలో ఉంటుంది. అబ్దుల్లా అందాజ్ ఒక తాత్కాలిక అధ్యక్షుడిగా సుడాన్ దేశానికి పనిచేస్తాడు అని అటుపక్క సైనికవాదులు ఇటుపక్క ప్రజాస్వామ్యవాదుల మధ్య ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం జరిగింది. అర్థమవుతుంది కదా? రైట్, ఒక ఒప్పందము జరిగింది. తర్వాత రైట్, సుడాన్ సైన్యంలో మరొక ప్రధాన విభాగం, సైన్యము 2 భాగాలు. ఓకే రైట్, ఒక నేషనల్ ఆర్మీ. సుడాన్ సైన్యంలో 2వ ప్రధాన విభాగం ఏమిటంటే ఆర్ఎస్ఎఫ్. ఆర్ఎస్ఎఫ్ అంటే ఏమిటంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. ఆర్ఎస్ఎఫ్ అంటే ఏమిటబ్బా అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అండి. ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనేది ఓకే సైన్యానికి అనుబంధంగా 2013లో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక విభాగం. 2013లో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక విభాగము ఆర్ఎస్ఎఫ్. ఓకే రైట్, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. రైట్, ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే మహమ్మద్ హెమ్డాన్ డగ్లో. ఆర్ఎస్ఎఫ్ యొక్క అధ్యక్షుడు మీరు న్యూస్లో చదువుతారు. ర్యాపిడ్ సపోర్టెడ్ ఫోర్సెస్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే మహమ్మద్ హెమ్డాన్ డగ్లో. ఈ మహమ్మద్ హెమ్డాన్ డగ్లో ఏం చేస్తాడు? సుడాన్ సైన్యము మరియు ఆర్ఎస్ఎఫ్ ఒమర్ ఆల్ బషీర్ అంటే గతంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్ ఆల్ బషీర్ ఎప్పుడు 1989 నుంచి 2019 వరకు సుడాన్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒమర్ ఆల్ బషీర్ను గద్దె దించడంలో సైన్యంలో ఈ 2 వర్గాలు ఓకే అతన్ని గద్దె దించడంలో సైన్యంలో ఈ 2 వర్గాలు ఒకే మాట మీద నిలబడ్డాయి. అంటే అతన్ని అధికారం నుంచి తొలగించేందుకు ఒకటి సుడాన్ ఆర్మీ, దానికి అనుబంధ విభాగమైన ఆర్ఎస్ఎఫ్, ఈ ఇద్దరూ కలిసి ఏం చేస్తారు? 1989 నుంచి 2019 వరకు దాదాపుగా 30 సంవత్సరాలు సుడాన్ అధ్యక్షంగా అంటే నియంతృత్వంగా పాలించిన ఒమర్ ఆల్ బషీర్ను పదవి నుంచి తొలగించడంలో వీరిద్దరూ ఐక్యంగా కృషి చేశారు, జాతీయ సైన్యము మరియు ఆర్ఎస్ఎఫ్. తర్వాత సుడాన్ సైన్యం యొక్క ప్రధాన అధికారులు ఒకడు అబ్దుల్లా అందాజ్ మరియు ఆర్ఎస్ఎఫ్ యొక్క అధ్యక్షుడు మహమ్మద్ హెమ్డాన్ డగ్లో. వీరిద్దరూ మనం చూడండి మీరు మిత్రులారా, వీరిద్దరూ ఎక్కడ ఒమర్ ఆల్ బషీర్ ప్రభుత్వాన్ని కూల్చివేసే క్రమంలో ఇద్దరు కూడా కలిసి ఉద్యమాన్ని ప్రారంభించారు, కలిసి పనిచేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం వచ్చే వరకు మనం పొత్తులు పెట్టుకుంటారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత పొత్తులు మళ్ళీ కత్తులై ప్రభుత్వాలు విడిపోతుంటాయి, పడిపోతుంటాయి, చెడిపోతుంటాయి, మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళిపోతుంటాయి. మనం చాలా సంకీర్ణ ప్రభుత్వాలు చూస్తాం కదా, అంటే ఇక్కడ కూడా అదే జరిగింది. ఒమర్ ఆల్ బషీర్ అన్నవాడు అత్యంత బలమైన నాయకుడు కాబట్టి అతన్ని పదవి నుంచి తొలగించేందుకు వీరిద్దరూ ఒకే కూటమిగా ఏర్పడి ఉద్యమాన్ని ప్రారంభించి అతని పదవి నుంచి తొలగించడంలో వీరిద్దరూ సక్సెస్ అయ్యారు. అందుకే 2019 ఏప్రిల్ 19 రోజున ఒమర్ ఆల్ బషీర్ తన యొక్క పదవిని కోల్పోయి సైన్యం చేతిలో నిర్బంధించబడ్డాడు, అరెస్టు చేయబడ్డాడు. ఆ తర్వాత ఇక వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అధికారం కోసం. ఆ తర్వాత సైన్యము మరియు ఆర్ఎస్ఎఫ్ 2గా విడిపోయి నాకంటే నాకు అధికారం అనేది ఇక్కడ అంతర్యుద్ధానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎఫ్ మరియు సుడాన్ యొక్క మేజర్ యొక్క సైనిక విభాగం. ఓకే రైట్, నెక్స్ట్ వన్ సుడాన్ సైనిక అధికారి ఆల్ బుర్హాన్. సైనికాధికారిలో ఓకే రైట్, ప్రధాన సైనికాధికారి ఆల్ బుర్హాన్ ఏం చేస్తాడు? 2021 సంవత్సరం అక్టోబర్ నెలలో అబ్దుల్లా అందాజ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి తనకు తానే దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఎప్పుడది? 2021లో. వాస్తవంగా ఏ సంఘటన జరగకపోతే ఎప్పుడు జరగాలి? ఇప్పుడు 2023 ఏప్రిల్ మాసంలో ఆ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. కానీ సైనికాధికారి ఏం చేస్తాడు? ఆల్ బుర్హాన్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు అబ్దుల్లా అందాజ్, ఇంతకుముందు చెప్పాను నేను, అబ్దుల్లా అందాజ్ యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసేసి సైన్యం తన చేతిలో ఉంది, దేశంలోని సైన్యం అంతా కూడా తన చేతిలో ఉంది. దాంతో ఏం చేశాడు? ఆల్ బుర్హాన్ తనకు తానే సుడాన్ యొక్క అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు.
ఆల్ బుర్హాన్ తనకు తానుగా సుడాన్ యొక్క అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఓకే రైట్. ఆ తర్వాత 2019వ సంవత్సరం సుడాన్లో సైన్యం జరిపిన కాల్పుల్లో దాదాపుగా 120 మంది మానవ హక్కుల ఉద్యమకారులు మరణించారు. మానవ హక్కుల ఉద్యమకారులు చనిపోయారు. తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాన సైన్యానికి పోటీగా ఏర్పడిన మరొక విభాగము ఒకప్పుడు సైన్యంతో కలిసి అనుబంధంగా పనిచేసిన సంస్థ ఆర్ఎస్ఎఫ్. ఆర్ఎస్ఎఫ్ ఏమిటి అంటే మమ్మల్ని సైన్యంలో అధికారికంగా చేర్చుకోండి, మమ్మల్ని అప్పటివరకేమో హెమ్డాన్ డగ్లో ఆధీనంలో ఉంది, ఇది మమ్మల్ని సైన్యంలో అధికారికంగా చేర్చుకోవాలనేది ఓకే వీళ్ళు ఏం చేశారు, ఉద్యమాన్ని ప్రారంభించారు. దాంతో ఏమైపోయింది, దేశంలో ప్రధాన సైన్యానికి ఆర్ఎస్ఎఫ్కు మధ్య విభేదాలు ఏర్పడి ఇది అంతర్యుద్ధానికి కారణమై తర్వాత 2023వ సంవత్సరం ఏప్రిల్ 15 రోజున సుడాన్ సైన్యములో విభేదాల వల్ల దేశంలో అంతర్యుద్ధం కారణమైంది. రైట్. ప్రస్తుతం సైనిక అధికారి ఆల్ బుర్హాన్ ప్రస్తుతం సుడాన్ యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. సైన్యము తన చేతిలో ఉంది, సుమారు 6 లక్షల సైన్యం ఇతని చేతిలో ఉంది. తర్వాత ఆర్ఎస్ఎఫ్ మరొక ప్రధాన విభాగమే సైన్యంలో ఆర్ఎస్ఎఫ్ యొక్క నాయకుడు మహమ్మద్ హెమ్డాన్ డగ్లో ఇతనికి సుడాన్లో కొన్ని ప్రాంతాల్లో పట్టుంది. 1,20,000 మంది సైన్యము ఆర్ఎస్ఎఫ్ విభాగంలో పనిచేస్తున్నారు. దాంతో ఏమైపోయింది, అధికారం కోసమై ఆల్ బుర్హాన్ మహమ్మద్ హెమ్డాన్ డగ్లో ఆర్ఎస్ఎఫ్ నాయకుడు, ఆల్ బుర్హాన్ సైనిక అధికారి, వీరిద్దరి మధ్య అధికారం కోసం ప్రస్తుతం సుడాన్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఓకే రైట్. ఈ అంతర్యుద్ధంలో ఏమయ్యారు, వేలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోయారు. వందలాది మంది ప్రజలు సైన్యము ఆర్ఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించారు. సుడాన్లో ప్రస్తుతం ఆహార పదార్థాల కొరత ఏర్పడి సుడాన్ దేశము ప్రస్తుతము ఈ దేశంలో పరిపాలన అనేది అడుగంటిపోయి అంటే రెఫ్యూజీస్ శరణార్థులకు యుఎన్ఓ అందిస్తున్న ఆహార పదార్థాలు, దుస్తులు మరియు మెడిసిన్స్, మందులు యుఎన్ఓ సహకారం పైన అంటే చేస్తున్న సహాయంపై ఈ దేశం ఆధారపడి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుడాన్లో కొంతమంది భారతీయులు ఉన్నారు, భారత సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు. ఈ భారతీయ ప్రజలు ఏమన్నారంటే ఇండియన్ ఎంబసీ భారత దౌత్యవేత్త కార్యాలయానికి చేరుకొని సుడాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది, మేము భారతదేశానికి వస్తాం, దయచేసి మమ్మల్ని భారతదేశం తీసుకువెళ్ళండి అని అప్పటి భారత ఎంబసీ భారత దౌత్యవేత్త కార్యాలయానికి చేరుకున్న భారతీయులను ఆదుకునేందుకై భారత విదేశాంగ శాఖ మంత్రి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన సుడాన్ యొక్క బాధితులను తిరిగి భారతదేశం తీసుకురావడానికి చేపట్టే ప్రత్యేక సహాయక కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆపరేషన్ కావేరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలుస్తారబ్బా అంటే ఆపరేషన్ కావేరీ అనే పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలుస్తారు? ఆపరేషన్ కావేరీ అనే పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ సుడాన్లో ఉన్న భారతీయులను తిరిగి భారతదేశం తీసుకురావడానికై భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమమే ఆపరేషన్ కావేరీ. మిత్రులారా, రీసెంట్గా జరిగిన వివిధ రకాలైన ఆపరేషన్స్ను ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. పోటీ పరీక్షల్లో ఈ ఆపరేషన్స్ గురించి అడుగుతాడు కాబట్టి ఓకే రైట్. ఏమన్నాను? ఓకే, ఈ ఆపరేషన్ పేరు ఏమిటంటే ఆపరేషన్ కావేరీ. ఎక్కడ సుడాన్లో ఉన్న భారతీయులను అక్కడ అంతర్యుద్ధం బారిన పడకుండా తిరిగి భారతదేశానికి తీసుకురావడానికే చేపట్టిన కార్యక్రమాన్ని ఏమంటారంటే ఆపరేషన్ కావేరీ అనే పేరుతో పిలుస్తారు. ఎక్కడి నుంచి వీళ్ళంతా పోర్ట్ సుడాన్ ఈ ప్రాంతం నుంచేసి ఎక్కడి వరకు ఈ ప్రాంతం వరకు ఇది సముద్ర జలాల ఆధారంగా ఈజిప్ట్ యొక్క సమీపం నుంచి ఇక్కడ వరకు చేరుకొని ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఓకే జెడ్డా ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి భారతదేశానికి వచ్చే యొక్క కార్యక్రమమే దీన్ని ఏమంటారంటే ఆపరేషన్ కావేరీ అనే పేరుతో పిలుస్తారు. ఓకే రైట్. ఈ కార్యక్రమంలో భాగంగా సుడాన్ రాజధాని ఖార్తూమ్ పట్టణం నుండి 2023వ సంవత్సరం ఏప్రిల్ నెల 24 రోజున 2 C 130J విమానాల ద్వారా
రెండు C-130J విమానాల ద్వారా సౌదీ అరేబియాలోని, చెప్పాను కదా ఇంతకుముందు చూపించాను కదా, సౌదీ అరేబియాలోని జద్దా సుడాన్ యొక్క బాధితుల కోసమై ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేసింది. ఆ జద్దాకు వచ్చిందంటే భారతదేశం పంపించబడతారు, ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేసింది. ఏంటిది ఆ విమానాల పేరు? C-130J ఇండియన్ ఎయిర్లైన్స్ ఏర్పాటు చేయబడిన విమానం ఇది. తర్వాత తిరిగి ఇదే విభాగంలో భారత నౌకాదళం నుంచి, అక్కడి నుంచి జద్దా నుంచి భారత నౌకాదళం నుంచి భారతదేశానికి తీసుకురావడానికై భారతదేశం యొక్క నౌకా విభాగమైన ఐఎన్ఎస్ ఇండియన్ నేవీ సర్వీస్ సుమేధ, ఐఎన్ఎస్ ఇండియన్ నేవీ సర్వీస్ సుమేధ 2023 సంవత్సరం ఏప్రిల్ నెల 25 రోజున మొత్తం 278 మంది సుడాన్లో ఉన్న భారతీయులను భారతదేశం తీసుకురావడం జరిగింది. సుడాన్లో ఉన్న భారతీయులను భారతదేశం తీసుకురావడం జరిగింది. ఓకే, తర్వాత 2023 సంవత్సరం ఏప్రిల్ నెల 27 మరియు 28 తేదీల్లో భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానాల ద్వారా సిడ్నా ఎయిర్ బేస్ నుంచి, అక్కడ నుంచి సిడ్నా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి మొత్తం 754 మంది సుడాన్లో ఉన్న భారత పౌరులు ఆపరేషన్ కావేరీలో భాగంగా తిరిగి భారతదేశం చేరుకున్నారు. 2023 ఏప్రిల్ 27, 28 తేదీల్లో 754 మంది భారతదేశం చేరుకున్న భారత పౌరులు సుడాన్లో ఉన్నవారు. కార్యక్రమం ఏమన్నాను? ఆపరేషన్ కావేరీ. ఆ తర్వాత ఆపరేషన్ కావేరీ అనేది సుడాన్లో ఉన్న భారత ప్రజలను భారతదేశం తీసుకొచ్చే కార్యక్రమం. అయితే మిత్రులారా, ఇటీవల రష్యా ఉక్రెయిన్ దేశాలు, నేను ఆల్రెడీ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్లో చెప్పేశాను రష్యా ఉక్రెయిన్ యొక్క ఒకే యుద్ధం గురించి. ఆ తర్వాత రీసెంట్గా టర్కీలో వచ్చిన భూకంపము, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారత సంతతి ప్రజలు తిరిగి భారతదేశం చేరుకోవడానికై భారత ప్రభుత్వము వారిని సురక్షితంగా భారతదేశం తీసుకురావడానికై చేపట్టిన ఈ ప్రధానమైన ఆపరేషన్లు కూడా ఒక్కసారి సుడాన్లో ఉన్న కార్యక్రమం ఆపరేషన్ కావేరీ, సుడాన్లో బాధితులను ఆదుకున్న కార్యక్రమం, భారత బాధితులను ఆదుకున్న కార్యక్రమం ఆపరేషన్ కావేరీ. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారత బాధితులు, టర్కీలో భూకంపంలో ఉండే మనం చేపట్ట సహాయక కార్యక్రమం బాధితుల కోసమై, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తిరిగి భారతదేశం తీసుకురావడానికై మనం చేపట్టిన కార్యక్రమాలు, ఈ వివిధ ఆపరేషన్లు ఒక్కసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే వివిధ పోటీ పరీక్షల్లో ఈ ఆపరేషన్ల గురించి అడుగుతున్నాడు మిత్రులారా. రైట్, ఓకే, నెక్స్ట్ వన్. సెకండ్ ముఖ్యమైన ఆపరేషన్ ఏమిటి అంటే సహాయక కార్యక్రమమే ఆపరేషన్ దేవీ శక్తి. ఆపరేషన్ దేవీ శక్తి. ఆపరేషన్ దేవీ శక్తి అనేది ఇప్పుడు 2021 సంవత్సరం 2021 సంవత్సరం ఆగస్టు నెలలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారత ప్రజలను తిరిగి భారతదేశం తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాన్ని ఏమంటారంటే ఆపరేషన్ దేవీ శక్తి అంటారు. ఏమంటారు మిత్రులారా? ఆపరేషన్ దేవీ శక్తి అనే పేరుతో పిలుస్తారు. ఆపరేషన్ దేవీ శక్తి అనే పేరుతో పిలుస్తారు. మరి ఆపరేషన్ దేవీ శక్తి ఎప్పుడు ప్రారంభమైంది అంటే చూడండి, ఆపరేషన్ దేవీ శక్తి 2021 సంవత్సరం ఆగస్టు నెల 16 నుంచి ఆగస్టు నెల 21 వరకు ఆపరేషన్ దేవీ శక్తి కార్యక్రమాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయులను తిరిగి భారతదేశం తీసుకురావడానికై భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమం పేరే ఆపరేషన్ దేవీ శక్తి. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 800 మంది భారతీయులను భారత ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశానికి తీసుకొని రావడం జరిగింది. ఎప్పటి నుంచి? 2021 ఆగస్టు 16 నుంచి ఆగస్టు 21 వరకు. ఎప్పుడు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారు? 2021 సంవత్సరం ఆగస్టు నెల 14 రోజున తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించారు. నేను ఆల్రెడీ తాలిబాన్లు అనే టాపిక్ ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంలో చెప్పేశాను. ఒకసారి మీరు ఓల్డ్ వీడియోస్లో చూడండి మిత్రులారా. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆపరేషన్ గంగా. మరి ఇదేంటి సార్ ఆపరేషన్ గంగా అనేది? ఒకసారి చూద్దాం. ఆపరేషన్ గంగా ఏమిటి? ఆపరేషన్ గంగా లాస్ట్ ఇయర్ 2022 సంవత్సరం
ఫిబ్రవరి నెల 24 రోజున ఫిబ్రవరి నెల 24 రోజున రష్యా తన సమీపంలోని ఉక్రెయిన్ దేశం పైన ఈరోజు యుద్ధం ప్రకటించింది. రష్యా ఈ క్రింది ఏ రోజున ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది అనే ఎగ్జామినర్ అడిగితే 2022 ఫిబ్రవరి 24, దాదాపుగా సంవత్సర కాలం పైబడిపోయింది. ఓకేనా? ఈరోజు రష్యా తన సమీప దేశము, సరిహద్దు దేశమైన ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించింది. రైట్, ఓకే. మరి ఈ యుద్ధం ప్రకటించినప్పుడు ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు, ఉక్రెయిన్ దేశం రాజధాని కీవ్, ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులను యుద్ధం బారిన పడి వీరు మరణిస్తారు. కాబట్టి అక్కడ నుండే ప్రజలను సురక్షితంగా తిరిగి భారతదేశం తీసుకురావడానికి అప్పట్లో చాలామంది మిత్రులు చూస్తున్నారు. ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న చాలామంది విద్యార్థులు ఈ యుద్ధం కారణంగా తిరిగి భారతదేశానికి రావడం జరిగింది. మరి ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికై భారత ప్రభుత్వం చేపట్టే సహాయక కార్యక్రమాన్ని ఏమంటారు మిత్రులారా అంటే దానినే ఆపరేషన్ గంగా అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారంటే ఆపరేషన్ గంగా అనే పేరుతో పిలుస్తారు. మన ఆపరేషన్ గంగా అనే ఈ కార్యక్రమము 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెల 26 రోజున ప్రారంభమై మార్చి నెల 11 వరకు భారత ప్రభుత్వము ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తిరిగి భారతదేశం తీసుకురావడానికై భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమం ఇది. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తము 22,500 మంది భారతీయులు 22,500 మంది భారతీయులు 90కి పైగా విమాన సర్వీసుల ద్వారా ఇందులో 600 మంది స్టూడెంట్స్ విద్యార్థులు, ఇందులో 600 మంది విద్యార్థులు వీరందరినీ కూడా తిరిగి భారతదేశం తీసుకురావడానికై భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమమే ఏమిటంటే ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తిరిగి భారతదేశం తీసుకొచ్చే కార్యక్రమమే ఆపరేషన్ గంగా. ఏమిటంటే ఆపరేషన్ గంగా. తర్వాత ఆపరేషన్ దోస్త్. మరి ఆపరేషన్ దోస్త్ ఏమిటి మిత్రులారంటే 2023వ సంవత్సరం ఫిబ్రవరి నెల 6 రోజున ది సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్ ఖండపు జబ్బు మనసుగా పిలువబడే దేశము లేదా యూరప్ ఖండపు రోగిగా పిలువబడే దేశము ఎవరు అంటే టర్కీ మరియు సిరియా దేశాల్లో సంభవించిన భూకంప బాధితులను అంటే మరణించిన ప్రజలను మరియు సంభవించిన భూకంపం వల్ల ఆప్తులను కోల్పోయిన వాళ్ళు, కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు, శిథిలమైన భవనాల కింద ఉన్న వారిని ఆదుకునేందుకై భారతదేశము మానవతా దృక్పథంతో అక్కడి ప్రజలను ఆదుకునేందుకై భారత ప్రభుత్వము చేపట్టిన కార్యక్రమాన్నే ఏమంటారంటే ఆపరేషన్ దోస్త్ అంటారు. దోస్త్ మీన్స్ స్నేహితుడు కదా, ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో పిలుస్తారు. ఆపరేషన్ దోస్త్ ఈ కార్యక్రమము 2023వ సంవత్సరం ఫిబ్రవరి నెల 6 రోజున భూకంపం జరిగితే మరుసటి రోజు ఫిబ్రవరి నెల 7 రోజున భారతదేశానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రిసోర్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు C-17 అనే యుద్ధ విమానంలో ఏమన్నాను నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు టర్కీకి చేరుకున్నారు. టర్కీకి చేరుకున్న బలగాలు ఏ విమానంలో వెళ్ళారు? వీళ్ళు C-17 అనే విమానంలో భారత సహాయక బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఏమంటారంటే ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో పిలుస్తారు. మిత్రులారా, ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది సుడాన్ దేశంలో ఎందుకు అంతర్యుద్ధం జరుగుతుంది. భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధానమైన ఆపరేషన్లు గుర్తుంచుకోవాలి. ఆపరేషన్ కావేరి, సుడాన్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చే కార్యక్రమం, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత అక్కడుండే భారతీయులను భారతదేశం తీసుకురావడానికై భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమం ఆపరేషన్ దేవీ శక్తి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను తిరిగి భారతదేశం తీసుకురావడానికై భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమమే ఏమిటి అంటే ఆపరేషన్ గంగా.
ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 6 రోజున టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సంభవించినప్పుడు అక్కడి బాధిత ప్రజలను ఆదుకునేందుకై భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమం నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF జరిపే సహాయక కార్యక్రమాన్ని ఏమంటారంటే ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఇది అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన భాగంగా ఇటీవల సుడాన్లో జరుగుతున్న అంతర్యుద్ధం, సుడాన్ ఏ రకంగా విడిపోయింది, విడిపోయిన సుడాన్ ప్రత్యేకత అంటే దక్షిణ సుడాన్ ఎప్పుడు UNOలో చేరింది, దాని యొక్క ప్రాధాన్యత మీరు జాగ్రఫీలో మిత్రులందరూ చదువుతారు కదా, సవన్నా గడ్డి మైదానాలు లేదా ఎలిఫెంట్ గ్రాస్, ఏనుగు గడ్డి మైదానాలుగా పిలువబడేది ఏమిటంటే సవన్నా గడ్డి మైదానాలు. అవి సుడాన్ దేశంలో ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది సుడాన్కు సంబంధించిన యొక్క ప్రత్యేకత. ఇది ఈ ఘర్షణలకు ప్రధాన కారణం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మళ్ళీ 1-2 సార్లు చూడాలి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.